అయితే వాళ్ళతో పోల్చుకుంటే మీ దగ్గర ఇంకా ఎక్కువ స్కిల్లే ఉంది. మీరు ఎయిర్ బాక్సింగ్ చేస్తున్నారు, మొన్న పవన్ కళ్యాణ్ కంటే డ్యాన్స్ బాగా చేశారు, మీరంతా రావాలి మనమంతా కలవాలి చాలా బాగా పాడగలిగారు. అయినా కూడా మీరు రాజకీయాల వైపు ఎందుకు వచ్చారు, యాక్టింగ్ వైపు? యాక్టింగ్ అన్నది నిజం కానిది నటన. నా లైఫ్ అంతా రియల్ లైఫ్. ప్రపంచంలో 7 యుద్ధాలు ఆపగలిగిన కృప నాకే దేవుడిచ్చాడు. ఏ బిలియనర్ అయినా, ఏ ప్రెసిడెంట్ అయినా, ఏ ప్రైమ్ ఎవడు అవ్వచ్చు, ఒబామా అవ్వచ్చు, బిల్ క్లింటన్ అవ్వచ్చు, జార్జ్ బుష్ అవ్వచ్చు, ట్రంప్ అవ్వచ్చు. నా బ్లెస్సింగ్స్ ఓపెన్గా తీసుకున్నారు కదా. ఇక్కడ మోదీ తీసుకున్నాడు, మన్మోహన్ సింగ్ తీసుకున్నాడు, కేజ్రీవాల్ చంద్రశేఖరు, ప్రైమ్ మినిస్టర్లు ఎవరెవరు, గుజరాలు, దేవగౌడ, వాజ్పేయి. అక్కడ జిమ్మీ కార్టర్ నుంచి ట్రంప్ వరకు 8 మంది ప్రెసిడెంట్లు అమెరికాలో, 8 మంది ప్రైమ్ మినిస్టర్లు ఇండియాలో, 6 ముఖ్యమంత్రులు రాష్ట్రంలో. సో అది దేవుడి కృప, అది నన్ను బట్టి కాదు. సో యాక్టింగ్ అన్నది ఓన్లీ ఎంటర్టైనర్స్, కమిడియన్స్, జోకర్స్, యాక్టర్స్ అది ఉండాలా యాక్టింగ్. కానీ యాక్టర్ని ఈరోజు పవన్ కళ్యాణ్ ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు? ఇంత డబ్బు ఖర్చు పెట్టినా ఆయన భీమవరంలో నేను దగ్గర గెలుస్తాడా? గెలడు, ఇక్కడే గెలడు. అదే నేను నిలబడితే డిపాజిట్లే రాకపోను. నన్ను నిలబెట్టకుండా వాళ్ళు కూడా ప్లాన్ చేశారు పవన్ కళ్యాణ్ టీం. దట్స్ ఓకే, టైం విల్ కమ్. ఇప్పుడు రేపొద్దున మీరు పోటీ చేసిన 50 సీట్లలో 30 సీట్లు మీరు గెలిచి 70 సీట్లు వైఎస్ఆర్సీపీ, 70 సీట్లు టీడీపీ గెలిస్తే ఎవరి దగ్గర నుంచి మద్దతు తీసుకొని సీఎం అవుతారంటారు? చూడండి, అంటే మీ అవసరంతో ప్రభుత్వం ఏర్పాటు చేసే సమయం ఏర్పడినప్పుడు మీరు ఎవరి మద్దతు తీసుకొని సీఎం అవుతారు? చూడండి, మనం 30 గెలిస్తే నేనే సీఎంని మీరు అన్నట్టు ఎవరి మద్దతు తీసుకుంటారు అది చూడవచ్చు పరిస్థితులు బట్టి. ఇంకెవరు సీఎం అయినా అభివృద్ధి జరగదు. కోalition గవర్నమెంట్ వస్తే 1 ఇయర్లోనో 2 ఇయర్స్లోనో మళ్ళీ ఎలక్షన్, అప్పుడు నేను ప్రిపేర్ అవుతా. ఇప్పుడు మెంటల్గా కర్ణాటకలో జరిగిన పరిస్థితి, ఇప్పుడు మెంటల్గా మా క్యాండిడేట్లు ఎవరో మాకే తెలియదు. ఎందుకు? మేము పెట్టిన క్యాండిడేట్లు డిస్క్వాలిఫై చేశారు రిటర్నింగ్ ఆఫీసర్స్. అందుకే హైకోర్టుకి వెళ్ళాం ప్రూఫ్స్తో, చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి వెళ్ళాం, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కి ద్వివేది దగ్గరికి వెళ్ళాం, సునీల్ అరోరా. నేను ఆశ్చర్యపోతున్నాను, ఎలక్షన్ ఎలా కండక్ట్ చేయాలి? కనీసం 1 వీకో 2 వీక్సో 4 వీక్సో పోస్ట్పోన్ చేసి May 19th లాస్ట్ ఫేజ్, పోనీ May 1st వీక్ అయినా చేయొచ్చు కదా. ఇల్లీగల్, ఓన్లీ ఇల్లీగల్గా ఇండియాలో అంతా ఇల్లీగలిజమే జరుగుతుంది. ఎక్కడో కొంతమంది జడ్జిలు పొలిటికల్ మేనేజ్ తప్ప, ఓన్లీ గుండాయిజం. 1000 కోట్లు సంపాదించడం, 1000 కోట్లు ఖర్చు పెట్టడం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.